ఫస్ట్ ఆ హీరో 28th బర్త్డే తరుణ్ గారికి ఫస్ట్ విషెస్. ఎర్లీ మార్నింగే ఫోన్ ఎత్తలేదు, 28 SMS పంపించాను. ఎస్ఎంఎస్లే విషెస్ చేసుకున్నాను. తర్వాత నా ప్రొడ్యూసర్ గారు కూడా ఈరోజు 60th బర్త్డే, వారు మూవీ కూడా 1 of the బర్త్డే లాగా. సో నేనేమి ముందు నటికుమార్ సార్ ప్రొడ్యూసర్ గారి గురించి బాగా తెలుసు అందరికీ. ఒక డైరెక్టర్ అనే వ్యక్తి ఒక కథ రాసి అదొక హీరో ఆల్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అన్నీ రెడీ చేసుకును అది ముందు పెట్టిన పనియే. అది తీసుకెళ్ళిన ఒక ఎనర్జీ, ఒక పవర్, ఒక డైనమిక్ పవర్ ఒక ప్రొడ్యూసర్కే ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్లో ఆల్ హీరోస్లు చూసుకున్న మంచి వ్యక్తి ప్లస్ ఒక పవర్ఫుల్ డైనమిక్ అని ఒక ప్రొడ్యూసర్ నాకు దొరికారు నిజంగా. దీనికి ముందు నేనే అమాయకుడును ఒక మూవీ చేశాను, ఇప్పుడు ఈ మంత్ రిలీజ్కి రెడీ అవుతుంది. సూపర్ హీరో లవర్ బాయ్. దీనిలో నా కథలో ఒక లవర్ బాయ్ లేదు, లవర్ బాయ్ విత్ యాక్షన్ హీరో చేస్తున్నాను. వీరికి లోపల ఉన్న ఒక పవర్, రేపులోనే తంబుల్స్ కొట్టండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, బాడీకి వెళ్ళని చెప్పాను. బాగానే కొంచెం కడం పెట్టుకుని కొంచెం రఫ్ లుక్ చేసుకోండి. ఏనా వీరికి ఆపోజిట్లో ఉన్నారు నా గాడ్ ఫాదర్లో నా శ్రీగారి సార్ చేస్తున్నారు. వారికి ఈక్వల్ ఒక వార్ ఉండాలి, అలానే కథ తయారు చేసుకున్నాను. ఆ కథకి మీరే ఇది ఈ కథ నన్ను బయట పట్టాలైనా వెరీ గుడ్ వర్క్ ప్యాకేజ్ చేసి ఒక ఇలాగే ఒక డిజైన్ చేసి పంపించాలని చెప్పాను. కథ సార్కి నచ్చింది. ఈ కథ తరుణ్ సార్ కూడా కలిసి శ్రీగారి సార్ కూడా కలిసి పెద్ద హిట్ చేస్తాము ఈ ఇయర్లో. ఇదే నాకు బాధ్యత. ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ, వేదిక వచ్చిన పెద్దలకి, ప్రెస్ మీడియా, ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరికీ కూడా ముందుగా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో మీకు ఇదే ఫస్ట్ కలవడం. సో ఈరోజు యాక్చువల్లీ ఓపెనింగ్ అనుకున్నాం. మీకు అందరికీ తెలిసినట్టుగానే ఇప్పుడు మన ఇండస్ట్రీ కొంచెం అలా ఉంది కాబట్టి కమింగ్ నెక్స్ట్ వీక్ 19th మంచి డోర్ చూసి ఇదంతా అయిపోయిన తర్వాత ఓపెనింగ్ చేద్దామని. సో ఈరోజు అఫీషియల్గా ఈ మూవీ అనౌన్స్ చేస్తున్నాం. నటికుమార్ గారి ప్రొడక్షన్లో ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. ఆయనది 60th ఫిలిం, సో ఆయనది నాది కలిపి ఫస్ట్ ఫిలిం. సో ఆయనకి ముందుగా ఈ బర్త్డే నా కోసం ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎప్పుడు బర్త్డే ఫ్యాన్స్ తోటి ప్రెస్ తోటి అలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. సో నా బర్త్డేకి ఒక మూవీ అనౌన్స్ చేసి ఫస్ట్ టైం ఇలా అవుతుంది. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే భారతి గణేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా. అండ్ నాకు కథది చెప్పారు, చాలా బాగా నచ్చింది. మెయిన్ రీజన్ ఒప్పుకోవడానికి కారణం కథ. అండ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. ఇలా ఈ పుట్టినరోజు మీ అందరితో కలిసి చేసుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అన్షద్ ఓపెనింగ్ అయింది అండ్ ఈ మంత్ ఇది. అండ్ అది చక్రి గారు మ్యూజిక్ చేస్తున్నారు. సో మళ్ళీ చక్రి గారితో కలిసి పిక్చర్ చేయడం కూడా చాలా సంతోషం. అండ్ ఆయనది నాది కాంబినేషన్లో ఇది 3rd ఫిలిం అవుతుంది అయితే. సో వెరీ హ్యాపీ. అలాగే ఇందులో శ్రీహరి గారు కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. హీరోయిన్ బ్రదర్గా ప్లే చేస్తున్నారు ఆయన ఇంతకుముందు చాలా చేస్తున్నారు హీరోయిన్ బ్రదర్గా, బట్ ఇందులో మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆయన కాంబినేషన్లో కూడా చేయడం చాలా సంతోషం. అండ్ హీరోయిన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, వి స్టిల్ డిస్కషన్స్లోనే ఉన్నాం. అండ్ ఎనీవేస్ నా పుట్టినరోజుకి మీ అందరూ ఇలా ఇక్కడికి విచ్చేసినందుకు వన్స్ అగైన్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. తరుణ్ భాయ్ జన్మదిన సందర్భంగా తరుణ్ భాయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి అని చెప్పి మనసారా ఆకాంక్షిస్తున్నాను. అలాగే పుట్టినరోజు నాడు ఒక సినిమా ఓపెనింగ్ జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. సో వెరీ లక్కీ తరుణ్ భాయ్ ఈరోజు సినిమా కూడా ఓపెన్ అవడం. అలాగే తరుణ్ భాయ్ గురించి చెప్పాలంటే అంత మంచి మనస్తత్వం, అంటే అందరితో కలిసిపోయే మనస్తత్వం. ఒక హీరోలో అంత మంచి క్వాలిటీ ఉండడం చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న తరుణ్ భాయ్ డెఫినెట్గా ఇంకా
ఎన్నో విజయాలు సాధిస్తారు ఫ్యూచర్లో, ఇంకా ఎంతో పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ భగవంతుడు అతనికి ఆయురారోగ్యాన్ని అన్నింటినీ ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే నటి కుమార్ గారి ప్రొడక్షన్లో పనిచేయడం ఫస్ట్ టైం. డెఫినెట్గా మంచి మ్యూజిక్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా తరుణ్ భాయ్, నటి కుమార్ గారు, నేను, డైరెక్టర్ భారతి గణేష్ గారు, ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా మా ఆడియో వర్క్, సినిమా వర్క్ రెండు చెప్పగలను. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం, కాన్ఫిడెన్స్, తర్వాత ప్రామిస్ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫస్ట్ అంటే తరుణ్ నాకు ఎప్పటి నుంచో బాగా ఇష్టం, ఫస్ట్ నుంచి కూడా. అంటే తరుణ్తో సినిమా చేయాలి అని అనుకుంటూనే ఉన్నాం, కానీ అది కాంబినేషన్ కుదరదు. అలాగే చక్కెర బ్రదర్తో కూడా సినిమా చేయాలి అంటే ఆ కాంబినేషన్ కుదరాలి. అలాగే ఈ సందర్భంలో ఇప్పుడు కుదిరింది. అలాగే తరుణ్ గారితో, అలాగే మా అన్నయ్య శ్రీహరి గారు ఒక పవర్ఫుల్ పాత్ర, అంటే మామూలుగా కాదు, పవర్ఫుల్ క్యారెక్టర్, ఒక డి అంటే డి అన్న టైప్లో మామూలుగా. మరి ఇంకా తరుణ్ గారితో శ్రీహరి గారు ఒక బ్రదర్ క్యారెక్టరు, అదే హీరోయిన్కి బ్రదర్ క్యారెక్టరు. ఈ కాంబినేషన్లో భారతీ గణేష్ డైరెక్షను. భారతీ గణేష్ డైరెక్షన్ అంటే నాకు ఇప్పుడు కాదు, మన ఈ విజయకాంత్ గారి సినిమా నుంచి కూడా నాకు మంచి అభిమానం. ఎందుకంటే మంచి సినిమా తీశాడు, మంచి డైరెక్టర్ నిలబడాలి, ఆ ఛాన్స్ దొరకట్లేదు. అది ఒకసారి ఎప్పుడైనా సరే మంచి కాంబినేషన్ దొరికితే భారతి చేద్దాం అనేసి అంటే ఈ సమయంలో ఈ సబ్జెక్టు ఎక్స్ట్రాడినరీ వచ్చింది. ఆ సబ్జెక్టుకి భారతి మరి చెప్పడం కానీ చేయడం కానీ అంటే 100% చేయగలడు అనేది నాకు పూర్తి నమ్మకం. అందుకే నేను అన్నమాట. నేను అయితే భారతి ఈ మొత్తం టోటల్గా 19వ తారీఖు నాడు ఓపెనింగ్, అంటే ఇవాళే ఓపెనింగ్ ఉండవలసింది, ఇక ఇండస్ట్రీ కొంచెం ఈ అన్ని స్ట్రైక్ ఉండడం వల్ల దానివల్ల 19వ తారీఖు నాడు ఓపెనింగ్ చేస్తున్నాం. దానికి నాకు ఇష్టమైన వ్యక్తులు మా గురువు దాసనారాయణరావు గారు, మరి తెలంగాణ టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, వాళ్ళిద్దరి చేతుల మీదుగా నేను ఓపెన్ చేయాలి ఈ సినిమాని. ఎందుకంటే ప్రొడక్షన్ నెంబర్ 60 మరి కేసీఆర్ గారు ఆయన నోట్తో నేను 60కి నేనే వచ్చి ఓపెన్ చేస్తానని మరి ఆయన చెప్పారు. అలాగే మా గురువు గారు కూడా మరి ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ఓపెన్ చేయాలి. ఈ సినిమా ఈ సంవత్సరంలో నాకు మంచి సక్సెస్ రావాలి. లాస్ట్ ఇయర్ నేను మొత్తం టోటల్గా 8 సినిమాలు, అంటే బయట సినిమాలు అవ్వచ్చు, నేను రిలీజ్ చేసిన సినిమాలు 8, నా సొంత సినిమాలు 5 సినిమాలు రిలీజ్ చేశాను. అలాగే ఒకటి మార్కు ఇప్పుడు ఫినిషింగ్లో ఉంది, ఒకటి చట్టం ఫినిషింగ్లో ఉంది, అవి ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా 19వ తారీఖు ఓపెనింగ్, మొత్తం టోటల్గా ఏప్రిల్ కల్లా మొత్తం సినిమాని ఫినిష్ చేసి ఏప్రిల్ నెల సమ్మర్కి సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ నేను ఇప్పుడే 400 ప్రింట్లతో ఈ సినిమాని రిలీజ్ చేస్తాను అని ఆ రోజు మాట ఇచ్చాను. 100% ఆ మాట మీద నిలబడతాను. మార్కు 301 ప్రింట్ అని అనౌన్స్ చేశాను. 301 ప్రింట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేస్తాను. మన చట్టం 302 ప్రింట్లతో రిలీజ్ చేస్తాను. 302 ప్రింట్లతో రిలీజ్ చేసి చూపిస్తాను. ఇది థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా నాకు అందరూ ఉండి అందరూ సహకారాలు అందించి నాకు నిలబెడుతున్నందుకు నట్టి కుమార్, విశాఖ టాకీస్ నిలబెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.